మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. అంతకుముందు హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీం ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. కాగా మద్యం పాలసీ రూపకల్పన, అమలు, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్స్ ఇవ్వడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిఐడి కోర్టులో వాదిస్తోంది. రైటిక మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, హలో. రైట్ ఆర్కే, చెప్పండి. అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కాగా హైకోర్టు ముందస్తు బెయిల్ తీసుకురావడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. మద్యం పాలసీ రూపకల్పనలో, అమలు, ముడుపులు చెల్లించిన కంపెనీలకి ఆర్డర్లు ఇవ్వడంతో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని సిఐడి కోర్టులో వాదిస్తుంది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. అయితే ఎంపీ తరఫున లాయర్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఎంపీని అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం సింఘ్విని ప్రశ్నించింది. ఆర్కే, ఇంతకు ముందే హైకోర్టులో మిథున్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీం కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది?